కొలంబియాలో ఒక భారీ భూకంపం ఇటీవల కాలంలో మనం చాలా వింటున్నాం. మనకి 2-3 భూకంపాలు విన్నాం. మొన్న వెనిజువేలాలో ఎగ్జాక్ట్లీ కార్కస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు కొలంబియా సేమ్ అదే సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి దేశం అనమాట. 100 మందికి పైగా చనిపోయారని చెప్పని అంటున్నారు. ఇంకా నంబర్ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే విజువల్స్ చూస్తే చాలా భయానకమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. 7.4 రిక్టర్ స్కేల్ పైన వచ్చిందంటే చాలా పెద్ద భూకంపం అయ్యేటువంటి అవకాశం. మనకేదో ఇది మ్యాప్లో కేశవ్ ఫ్రాంక్గా చెప్పాలంటే మ్యాప్లో ఒక సంఘటనగా కనిపిస్తుంది. అక్కడ స్థానికంగా ఎంత అల్లకల్లోల పరిస్థితులు ఉంటాయి అసలు అంతర్జాతీయంగా. తప్పకుండా మనందరం అంటే ఏ విధంగా సహాయపడలేము డైరెక్ట్గా, బట్ అట్లీస్ట్ మన మనసులో తలుచుకుంటే ఒక్కసారి ఇది చాలా ఘోరమైన అనూహ్యమైన ఒక 7.4 రిక్టర్ స్కేల్ పై. ఒకసారి మనం హైదరాబాద్ ఎడిషన్స్ చూస్తున్నాం కాబట్టి ప్రజెంట్ సాక్షి పేపర్ ఏం రాసింది ఒకసారి అది కూడా చూద్దాం. మెయిన్ పేజ్ సాక్షి ఫస్ట్ పేజీలో మెయిన్ న్యూస్ ఏమున్నాయి, హైదరాబాద్కి సంబంధించినటువంటి హైలైట్స్. ఈ పేపర్లో ఫస్ట్ పేజ్ యాడ్స్ వస్తే సెకండ్ పేజ్ అంతా స్పోర్ట్స్ కాలం లేదంటే ఎంటర్టైన్మెంట్ నింపేస్తున్నారు. ఇది మెయిన్ పేజ్ అవుతుంది. అంటే మనం ఇందాక అనుకున్నట్టు జార్ఖండ్ ర్యాలీనే ఫోకస్ చేశారు అందరూ తప్పనిసరిగా. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, అలానే నమస్తే తెలంగాణ, వెలుగు అన్ని పత్రికల్లో కూడా హైదరాబాద్ ఎడిషన్స్లో అయితే ఫస్ట్ హైలైట్ చేస్తుంది జార్ఖండ్ మూమెంట్. ఒక యూత్ మూమెంట్గా ఇది ఎమర్జ్ అవుతుంది. మిగతా రాష్ట్రాలకు పాకినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో సేమ్ మళ్ళీ ఇక్కడ కొలంబియా పెను భూకంపాన్ని హైలైట్ చేస్తూ ఒక పాయింట్ ఇచ్చారు ఇందులో. అండ్ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడాలి. ఏ నీట్ గురించి అయితే చాలా పెద్ద ఉద్యమం ఉద్రిక్తత మొదలైంది దేశవ్యాప్తంగా, మనకి కౌన్సిలింగ్ మొదలైంది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ అయితే మొదలైంది. ఈసారి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి కేశవ్? అంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసి చూసినప్పుడు ఈసారి యావరేజ్ కొంచెం తగ్గింది అన్నారు. బట్ పేపర్ లీకేజీ ఈ ఇష్యూస్ అన్ని చూసిన తర్వాత ఫైనల్ కట్ ఆఫ్ నెంబర్ ఎక్కడ ఉంటుంది అని చాలామందికి ఇంతకు ముందర 450, 460 మార్కులు వస్తే చాలు మనం రీచ్ అయిపోతాం, గ్యారంటీగా సీట్ ఎక్కడో దగ్గర వస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంది. కానీ బహుశా ఈ లీకేజ్ల ఎఫెక్ట్ కావచ్చు, ఆ నంబర్ చాలా పైకి వెళ్ళిపోయింది, 625 దాకా వెళ్ళింది. ఈసారి ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది, ఎక్కడ నిలబడుతుంది, ఎవరికి సీట్లు వస్తాయి అనేది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను ఐ థింక్ గతంలో కూడా మనం ఆఫ్ రికార్డ్ డిస్కస్ చేసుకున్నాం, ఎందుకు ఎక్కువ మెడికల్ కాలేజీలు ఇంకా కొన్ని స్థాపించి వాటికి ఎక్కువ వాటి మీద దృష్టి పెట్టి ఈ నీట్ అనే భూతం ఏదైతే ఉందో ఆ భూతాన్ని భయపెట్టే భూతాలు, ఇంత కాంపిటీషన్, ఈ ఎన్వైరన్మెంట్, ఎందుకంటే ఎంత స్ట్రెస్ అండి విద్యార్థులకి. అవును, యాక్చువల్గా అయితే చేయొచ్చు గవర్నమెంట్స్ తలుచుకుంటే. ఇప్పుడున్న సిస్టంలో మనం యూనివర్సిటీ ఎడ్యుకేషన్ చాలా ఎలాబరేట్ చేసాము. అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ కోర్సెస్లో ఇంజనీరింగ్కి సంబంధించి ఒకప్పుడు ఒక జిల్లాకు ఒక కాలేజ్ ఉండడం పెద్ద గగనంగా ఉండేది. ఇప్పుడు కాన్స్టిట్యున్సీకి మండలానికి ఒక కాలేజ్ కూడా వచ్చేసినాయి ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తే. సో ఇంజనీరింగ్ సీట్లు ఎంత పెరిగినాయో మన వాళ్ళ టాలెంట్ కూడా అంత పెరిగింది, అంత ఎక్స్పాండ్ అయింది, అంత రీచ్ వచ్చింది. బట్ మెడిసిన్ విషయంలో మాత్రం ఇంకా ఎందుకో ప్రభుత్వాలు చొరవ తీసుకోవట్లేదు. ఎందుకంటే విడ్డూరం ఏంటంటే ఇక్కడ సీట్లు రాని వాళ్ళందరూ కూడా ఇతర దేశాలకు వెళ్తున్నారు. జార్జియా, రష్యా, కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇప్పుడు ఫిలిప్పీన్స్ తీసేశారు. ఎందుకంటే మెడికల్ కౌన్సిల్ నామ్స్ ప్రకారం ఫిలిప్పీన్స్ కి అర్హత పోయింది. అంటే వాళ్ళు కొన్ని నిర్దిష్టమైన రూల్స్ పెట్టారు. సో దాని ప్రకారం వియత్నాం మీరు చెప్తున్నట్టు ఇక్కడంతా చదవడానికి వెళ్తున్నారు. విశేషం ఏంటంటే ఫారిన్ కంట్రీలో చదువుతూ వాళ్ళకి సగానికి సగం కంటే తక్కువ ఖర్చులో అక్కడ చదువుకోగలుగుతున్నారు. అండ్ అల్టిమేట్గా ఇక్కడికి వచ్చి ఏం చేయాలి, ఒక నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి బేసిక్గా. అంటే మనకి మెడికల్ కౌన్సిల్ తాలూకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. అది రాబోయే రోజుల్లో భారతదేశంలో చదువుకున్న వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 1.5 కట్టి బీసీ కేటగిరీలు సీట్ తెచ్చుకోవాలా, అక్కడ వేరే దేశాలకు వెళ్ళి 40 lakhsలో 50 lakhsలో ముగించి రావచ్చా ఒక ఫారిన్ కంట్రీలో ఉన్న ఎక్స్పీరియన్స్ తో పాటు? మనం ఇక్కడ డెసిషన్ తీసుకుని చేంజెస్ అనేవి, సంస్కరణలు అనేవి రాకపోతే కనుక ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క కాలేజీ మేనేజ్మెంట్లో ఒక పొలిటీషియన్ ఉంటాడు, ఒక లీడర్ ఉంటాడు. కాబట్టి అంత ఈజీగా వదులుకునేటువంటి ఉద్దేశాలు ఉండకపోవచ్చు. మెడికల్ కాలేజీలకి ఇది ఒక జాడ్యం. మధ్యప్రదేశ్లో, బెంగాల్లో చాలా దారుణాలు జరిగినాయి మెడికల్ కాలేజీల విషయాల్లో. సో ఇవి ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వాలు ఈ దిశగా ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలంటే అవసరమైతే నిపుణుల కమిటీల ద్వారా అపాయింట్మెంట్ చేసి ఇంజనీరింగ్కి ఎలా అయితే చేశారో సేమ్ అదే తరహాలో ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. రైట్. ఇంకా అలా మన కొనసాగుతూ పోతే బోల్డని వార్తలు. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అందరూ దృష్టి పెట్టవలసిన అవసరం. గతంలో ఆటలొద్దు, లెప్టోస్పిరోసిస్ అనే వ్యాధి బారిన పడేటువంటి అవకాశం. వర్షాలు పడడం లేదు, చాలా అరుదుగా పడుతున్నాయని మనం ఫీల్ అవుతున్నాము. నిజంగానే అరుదుగా పడినాయి కదా అని చెప్పని
వర్షం వానొచ్చే వరదొచ్చే అని చెప్పని పాటలు పాడుకుంటూ వెళ్ళామంటే కనుక ముఖ్యంగా పిల్లలకి చాలా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పని సాక్షి ఒక స్పెషల్ స్టోరీ రాసింది 2023లో 2025లో 249 ఈ ఏడాది జూన్ నాటికే 101 కేసులు నమోదైనాయి అంట. సో ఎలుకల మూత్రంతో కలుషితమైన నీటితో వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇది వర్షం నీళ్ళు పడినప్పుడు, వర్షం మొత్తం అన్ని చోట్లకి ప్రవహిస్తుంది కాబట్టి కలుగుల్లోంచి, భూమిలోంచి, కాలువల్లోంచి, అన్నిటిలోంచి వస్తుంది కాబట్టి పిల్లలు వర్షం నీటిలో కనుక ఆడుతుంటే చాలా ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సినటువంటి ఇక్కడ ఇంకొక విషయం దృష్టి పెట్టాలండి. ఈసారి మీరు గమనించారా, దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే అసలు ఇంకా ఏం పని చేయట్లే, దోమలు రెసిస్టెంట్ అయిపోయాయి చాలా. కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లల్ని మనకి డెంగీ వ్యాధి అలాగే మలేరియాలు ఇవన్నీ కూడా ఈ టైంలోనే బాగా వాటర్ బోన్ డిసీజులు అన్ని కూడా వస్తాయి, మస్కిటో బోన్ డిసీజెస్ వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్త పడాల్సిన టైం ఇది.